Hello viewers, I am Dr. K. Hariprasad. Today we are going to discuss about glycolysis process. గ్లైకాలసిస్ దశను గురించి తెలుసుకుందాం. ఇది శ్వాసక్రియలో జరిగేటటువంటి మొదటి స్టెప్. ఇది అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో అడిగేటటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత థియరీ పర్పస్లో రాసేటటువంటి క్వశ్చన్గా ఇది వస్తుంది. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గ్లైకాలసిస్ అనే పదం గ్రీక్ వర్డ్. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. గ్లైసిస్ మీన్స్ షుగర్ అండ్ లైసిస్ మీన్స్ బ్రేకింగ్ డౌన్. అంటే ఇక్కడ చక్కెరలు విచ్చిత్తి చెందడం అనేటటువంటి అర్థము వస్తుంది. ఈ గ్లైకాలసిస్ యాంత్రికానికి ఇంకొక పేరు ఉంది, ఈఎంపి పాత్వే. అంటే గుస్టవ్ ఎంబెడన్, ఆండ్రూ మేయర్హాఫ్, జాకబ్ పార్నస్ ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పేరు మీదుగా దీన్ని ఈఎంపి పాత్వే అని అంటారు. అంతేకాకుండా దీనికి ఇంకొక పేరు హెక్సోస్ డైఫాస్ఫేట్ పాత్వే అని కూడా పేరు ఉంది. అయితే గ్లైకాలసిస్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇది ఎక్కడ జరుగుతుంది. ఇక్కడ మైటోకాండ్రియాతో సంబంధం లేదు. ఇది కేవలం సైటోప్లాజం కణద్రవ్యంలో మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఆక్సిజన్ యూటిలైజ్ కాదు, ఆక్సిజన్ వినియోగం జరగదు. అండ్ ఆల్సో కార్బన్ డైఆక్సైడ్ డజంట్ రిలీజ్, కార్బన్ డైఆక్సైడ్ వెలువడదు. ఇక్కడ ఈ ప్రాసెస్లో 2 NADH2లు 2 ATPలు నికరంగా ఏర్పడుతుంది. ఈ గ్లైకాలసిస్ ప్రాసెస్ అనేటటువంటిది ఎరోబిక్ రెస్పిరేషన్లోను అనరోబిక్ రెస్పిరేషన్లో రెండిట్లో కూడా ఇది పాల్గొంటుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఫస్ట్ స్టెప్, సెకండ్ టు 10th స్టెప్ ద్వారా 2 అణువుల పైరువిక్ ఆమ్ల అణువులుగా ఏర్పడుతుంది. అంటే గ్లూకోజ్ 2 అణువుల పైరువిక్ ఆమ్లంగా ఏర్పడటాన్ని మనం చూస్తాం. గ్లూకోజ్ అనేటటువంటిది 6C కార్బన్, పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది 3C కార్బన్ అణువులు. ఈ విధంగా మనము గ్లైకాలసిస్ గురించి స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది ఫస్ట్ స్టెప్ ఈజ్ ఫాస్ఫోరిలేషన్. ఇన్ ది స్టెప్ గ్లూకోజ్, మనం చూస్తున్న గ్లూకోజ్కి ఎన్ని ఉన్నాయి కార్బన్లు అనేది 1 2 3 4 5 6 C6H12 O6 అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. C6H12 O6 గ్లూకోజ్ ఫార్ములా. ఈ గ్లూకోజ్ హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫారిలేషన్ చెంది ఒక ATP అణువును వినియోగించుకొని దాంట్లో ఏర్పడినటువంటి విడుదలైనటువంటి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ను 6th కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ను జత కూరుస్తుంది. దీనే ఫాస్ఫారిలేషన్ స్టెప్ అని అంటాం. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి గ్లూకోజ్ స్ట్రక్చర్, ఇక్కడ హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ATPని వినియోగించుకుంటుంది. దీనికి మెగ్నీషియం అయాన్లు కూడా సహాయపడతాయి. ఇనార్గానిక్ ఫాస్ఫేట్ 6th కార్బన్ దగ్గర వచ్చి చేరుతుంది. కాబట్టి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్గా మారటాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈజ్ ఐసోమరైజేషన్, అణుసాదృశ్య రూపం. ఇదే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోగ్లూకో ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో అణుసాదృశ్య రూపం ఐసోమర్ రూపం కాబట్టి దీనిలో కొద్ది చేంజెస్ ద్వారా ఇది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్గా మారటం చూస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ ఈజ్ ఫాస్ఫారిలేషన్. ఇక్కడ జరిగేటటువంటిది ఫాస్ఫారిలేషన్. ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ 6th కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ అదేవిధంగా ఉంటుంది, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. దీంట్లో ఫాస్ఫేట్ డోనార్ ఈజ్ ATP. అంటే ఫాస్ఫేట్లను ఎవరిస్తున్నారంటే ATP మాత్రమే ఫాస్ఫేట్లను ఇస్తుంది. ఇక్కడ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ కూడా మెగ్నీషియం అయాన్లు సహాయపడతాయి. ATP అడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్గా విడుదలవుతుంది. ఈ ఫాస్ఫేట్ని ఇది ఫస్ట్ కార్బన్ దగ్గర యాడ్ చేసుకుంటుంది. కాబట్టి మనకు ఫాస్ఫారిలేషన్ స్టెప్లో ఏర్పడేటటువంటి రూపం ఏంటంటే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్గా మనకు కనిపిస్తుంది.
నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఈజ్ లైసిస్ ఆర్ క్లీవేజ్, విదలన దశ. ఇంతకుముందు చర్యలో ఏర్పడినటువంటి ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ 1 2 3 4 5 6 కార్బన్, ఫస్ట్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్, సిక్స్త్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్. ఇక్కడ ఈ 6 కార్బన్ పరమాణు ఉన్నటువంటి ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో లైసిస్ ఆర్ బ్రేకింగ్ డౌన్ చెంది 3C కార్బన్లు ఉన్నటువంటి రెండు ట్రయోజులుగా విడిపోతుంది. ఈ ఏర్పడేటటువంటి ట్రయోజు ఇక్కడ 3C కార్బన్, అది గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, ఇంకొకటి డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్గా మారుతుంది. ఇవి ఇక్కడ ఐసోమరైజేషన్ చర్య, ఐదో చర్య ఐసోమరైజేషన్ చర్య, ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్గా మార్చబడుతుంది. ఎందుకంటే సిక్స్త్ రియాక్షన్ జరగడానికి అవసరమైనటువంటి చర్య రూపం ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. దీన్నే 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని కూడా అంటారు. ఈ రూపము, ఈ చర్య మాత్రమే ముందరికి చర్యలో పాల్గొంటుంది. ఇది ఐసోమరైజేషన్ చర్య. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ ఈజ్ ఆక్సిడేషన్ స్టెప్, ఆక్సీకరణ చర్య. దీంట్లోనే డీహైడ్రోజనేషన్ చర్య జరుగుతుంది, ప్లస్ ఫాస్ఫారిలేషన్ చర్య జరుగుతుంది. అంటే ఆక్సీకరణ చర్య, డీహైడ్రోజనేషన్ చర్య, ఫాస్ఫారిలేషన్ చర్య, 3 చర్యలు ఈ 6వ స్టెప్లో జరుగుతాయి. ఇక్కడ చూద్దాం, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, కార్బన్ 1 2 3, మూడో కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉంది, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్. దీన్ని G3P అనొచ్చు, లేదా 3 ఫాస్ఫోగ్లిజరాల్డిహైడ్ అని కూడా అనవచ్చు. ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 3PGAL డీహైడ్రోజినేజ్ లేకపోతే G3P డీహైడ్రోజినేజ్ ఎంజైమ్ సమక్షంలో ఆక్సీకరణం చెంది డీహైడ్రోజినేషన్ చర్యలో పాల్గొని ఫాస్ఫారిలేషన్ కూడా చెంది 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది. ఇక్కడ చూద్దాం, ఆ ఫాస్ఫేట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సైటోప్లాజం, కణద్రవ్యంలో ఉన్నటువంటి H2PO4- అకర్బన ఫాస్ఫేట్ నుంచి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర వచ్చి చేరుతుంది. ఇక్కడ కాబట్టి మనం ఏం చెప్తున్నాం, దీన్ని 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటాం. ఫస్ట్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉంది, కాబట్టి 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా చెప్పవచ్చు. రెండవది డీహైడ్రోజనేషన్ చర్య, హైడ్రోజన్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ వెళ్ళిపోయినటువంటి హైడ్రోజన్లు ఎవరు తీసుకుంటారు, యాక్సెప్టర్స్ ఎవరంటే నికోటినమైడ్ అడినిన్ డైన్యూక్లియోటైడ్ యాక్సెప్ట్ చేసి NADH+H+గా మారుతుంది. దీన్ని NADH2 అని కూడా మనం అనవచ్చు. కాబట్టి ఇక్కడ హైడ్రోజనేషన్ చర్య జరిగింది. మూడవది ఫాస్ఫారిలేషన్ చర్య, ఇంతకుముందు చెప్పినటువంటి ఫాస్ఫేట్లు రావడం, అంటే ఆక్సిడేషన్, డీహైడ్రోజనేషన్, ఫాస్ఫారిలేషన్ చర్యలు 6th స్టెప్లో జరుగుతాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయినటువంటి స్టెప్, దీని గురించి మనం మంచిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 7th స్టెప్ డీఫాస్ఫారిలేషన్ స్టేజ్. ఈ డీఫాస్ఫారిలేషన్ ఇక్కడ చూద్దాం, ఇంతకుముందు రియాక్షన్లో ఉన్నటువంటి 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, ఫస్ట్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉంది, థర్డ్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉంది. ఇది ఫాస్ఫోగ్లిజరిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇక్కడ ఇది 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫాస్ఫేట్, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ కార్బన్ ఉన్నటువంటి ఫాస్ఫేట్ అడినోజిన్ డైఫాస్ఫేట్తో కలిసి ఒక ఏటీపీని ఏర్పరుస్తుంది. కాబట్టి దీని ఏమంటారంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ అని అంటారు. అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటే ఇక్కడ అధస్థ పదార్థం 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఒక ఫాస్ఫేట్ను అడినోజిన్ డైఫాస్ఫేట్ తీసుకొని కలిపి ఒక ఏటీపీ అణువును ఏర్పరుస్తుంది. ఇక్కడ ఇది సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ అని చెప్పవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే ఫస్ట్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ వెళ్ళిపోతుంది, ఒక ఏటీపీ ఫామ్ అవుతుంది. మనకు ఏర్పడేటువంటిది 7th స్టెప్లో 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫాస్ఫోగ్లిజరిక్ మ్యూటేజ్ ఎంజైమ్ సమక్షంలో 8వ స్టెప్ ఐసోమరైజేషన్, ఒక అణుసాదృశ్య రూపము
ఇది 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా మారుతుంది. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది షిఫ్టింగ్ ఆఫ్ ఫాస్ఫేట్. ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర ఉన్నటువంటి ఫాస్ఫేట్ సెకండ్ కార్బన్ దగ్గరికి యాడ్ చేయబడ్డది. కాబట్టి దీన్ని ఏమంటామంటే 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్గా చెప్తాం. ఇది 8th స్టెప్. నెక్స్ట్ 9th స్టెప్ డీహైడ్రేషన్ స్టెప్, నిర్జలీకరణ దశ. ఇక్కడ ఇంతకుముందు స్టెప్లో ఏర్పడినటువంటి 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఒక నీటి అణువును కోల్పోతుంది, H2O మాలిక్యూల్ని కోల్పోతుంది. H2O మాలిక్యూల్ని కోల్పోతుంది. ఎనోలేజ్ ఎంజైమ్ సమక్షంలో కోల్పోయి ఫాస్ఫోఇనాలోపైరువేట్ లేదా ఫాస్ఫోఇనాలోపైరువిక్ యాసిడ్గా ఏర్పడుతుంది. దీన్ని PEP అని కూడా అబ్రివేషన్ ఫామ్లో చెప్తాం. ఇక్కడ మనకు ఒక H2O మాలిక్యూల్ అనేటటువంటిది కోల్పోవడం జరిగింది. ఏర్పడేటువంటి పదార్థము ఫాస్ఫోఇనాలోపైరువిక్ యాసిడ్. నెక్స్ట్ 10th స్టెప్ డీఫాస్ఫారిలేషన్ స్టెప్. ఫాస్ఫోఇనాలోపైరువిక్ యాసిడ్ లేదా PEP. ఇక్కడ మనం చూస్తున్నాం సెకండ్ కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ ఉంది. ఈ ఫాస్ఫేట్ను కోల్పోతుంది, డీఫాస్ఫారిలేషన్ చెందుతుంది. ఈ దశలో ఫాస్ఫేట్ను కోల్పోతుంది. ఈ ఫాస్ఫేట్ను అడినోసిన్ డైఫాస్ఫేట్ తీసుకొని ATPని ఏర్పరుస్తుంది. కాబట్టి దీన్నే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ అంటాం, అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్. దీనికి తోడ్పడేటటువంటి ఎంజైమ్ పైరువిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఇది పైరువిక్ యాసిడ్ను ఏర్పరుస్తుంది. ఇది 3C కార్బన్ 1 2 3 CH3 C డబల్ బాండ్ O COOH. ఇది పైరువిక్ ఆమ్లం ఏర్పరిచినటువంటి చర్య. అంటే మనకు గ్లైకాలసిస్ మొత్తం 10 దశల్లో గ్లూకోజ్ అణువు అనేటటువంటిది పైరువిక్ ఆమ్ల అణువుగా ఏర్పడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి 2 పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడతాయని చెప్తాం. ఇది నెక్స్ట్ ఏ విధంగా మనకు ATP బ్యాలెన్స్ కావచ్చు, ఎన్ని NADH2లు ఏర్పడ్డాయి, ఏ విధంగా ఎన్ని పైరువిక్ ఆమ్ల అణువులు ఏర్పడ్డాయి అనేటటువంటిది తెలుసుకుందాం. చివరగా మనము గ్లైకాలసిస్ ప్రాసెస్ అంతా కూడా 10 స్టెప్లు తెలుసుకున్నాం. ఒక గ్లూకోజ్ అనేటటువంటిది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా, ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్, ఫాస్ఫోఇనాలోపైరువేట్, నెక్స్ట్ పైరువిక్ యాసిడ్గా ఏర్పడటం అనేటటువంటిది మనం చూసాం. అయితే ఇక్కడ ఎగ్జామ్లో కావచ్చు, ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఎన్ని ATPలు వినియోగించుకోబడ్డవి, ఎన్ని ATPలు ఫార్మేషన్ కొత్తగా ఏర్పడ్డవి, నెట్ గెయిన్ ఎంత, నికర లాభం ఎంత, ఎన్ని NADH2లు ఏర్పడ్డాయి అనేటటువంటివి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ రియాక్షన్లో ATP వినియోగించుకోబడ్డది, ఇది మొదటిది. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్లో ఒక ATP వినియోగించుకోబడ్డది. నెక్స్ట్ 7th రియాక్షన్లో ఒక ATP ఏర్పడ్డది. నెక్స్ట్ 10th రియాక్షన్లో ఒక ATP ఏర్పడ్డది. అయితే ఇక్కడ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ ద్వారా ఎన్ని ATPలు ఏర్పడ్డాయి అనేటటువంటిది క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 7th స్టెప్లో ఏర్పడింది సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్, నెక్స్ట్ 10th స్టెప్లో ఏర్పడినటువంటి ATP. అయితే ఇక్కడ సంఖ్యలో చూస్తే మనము ఆన్సర్ ఏం చెప్తామంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్ జరిగినప్పుడు గ్లైకాలసిస్లో 4 ATPలు ఏర్పడ్డామని చెప్తాం. మనకి ఇక్కడ చూడడానికి 7th స్టెప్లో ఇక్కడ ఒకటి, తర్వాత 10th స్టెప్లో ఇక్కడ ఒకటి ఉన్నది మాత్రమే 2 అని అనుకుంటాం. కానీ ఇది 4 అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే 4th స్టెప్లో 2 ట్రయోజులుగా విడిపోతుంది, ఒకటి డైహైడ్రాక్సీ DHAP, నెక్స్ట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ G3P ఏర్పడుతుందని. G3P మాత్రమే రియాక్షన్లో పాల్గొంటే ఈ చర్యలో పైరువిక్ ఆమ్ల అణువు ఏ విధంగా ఏర్పడ్డది తెలుస్తుంది. అంటే ఒకసారి చర్యలో ఉన్నప్పుడు మాత్రమే మనకు 2 ATPలు అయితే, అదే DHAP నెక్స్ట్ మళ్ళీ దేనిగా మారుతుంది, G3Pగా మారుతుంది. కాబట్టి అగైన్ మళ్ళీ 2 ATPలు ఏర్పడతాయి. అంటే ప్రతి చర్యలో కూడా 2 ATPలు అంటే 2 సార్లు జరుగుతుంది. కాబట్టి 4 ATPలు అధస్థ పదార్థ స్థాయి ద్వారా ఏర్పడుతుంది. ఇవి 4 ATPలు. ఎన్ని వినియోగించుకోబడ్డాయి అంటే 2 ATPలు 1వ స్టెప్లో 3వ స్టెప్లో వినియోగించుకోబడ్డాయి. కాబట్టి నెట్ గెయిన్ ATPల సంఖ్య ఎంత అంటే 2 ATPలు మాత్రమే పూర్తిగా నికర లాభంగా ATPలు ఉంటాయి. ఎన్ని NADH2లు ఏర్పడుతున్నాయంటే 6th స్టెప్లో కూడా NADH2గా మారుతుంది. ఇది ఒకసారి జరిగేటటువంటిది. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం
డిహెచ్ఏపి అగైన్ మళ్ళీ చర్యలో పాల్గొంటుంది G3P మూలంగా, అంటే మార్చుకొని అనుసాదృశ్య రూపం G3Pగా మారి G3P మళ్ళీ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది కాబట్టి 2NADH2లు ఏర్పడతాయి. ఇది మనకు గ్లైకాలసిస్లో పూర్తిగా నెట్ గెయిన్ అంటే ఏటీపీలు 2 ఏర్పడతాయి, 2 NADHలు ఏర్పడతాయి. ఈ 2 NADH2లు ఆక్సీకరణ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఆక్సిడేషన్ లేదా ఆక్సీకరణం కావించబడి ఏటీపీలను ఏర్పరుస్తుంది. అంటే పూర్తిగా మనకు గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ ఆమ్ల అణువులు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 1 పైరువిక్ యాసిడ్ సంబంధించినటువంటి చర్యనే రాసినాం. ఇక్కడ మళ్ళీ కూడా సేమ్ డిహెచ్ఏపి మళ్ళీ పాల్గొంటుంది కాబట్టి ఒక గ్లూకోజ్ అణువు లైసిస్ బ్రేక్ డౌన్ అయి విచ్ఛిత్తి చెంది మనకు 2 అణువుల పైరువిక్ యాసిడ్ అణువులుగా ఏర్పడతాయి. ఈ పైరువిక్ ఆమ్లము ఆక్సిజన్ లభిస్తే ముందలి ఏరోబిక్ రెస్పిరేషన్ లోపలి పాల్గొంటుంది. ఒకవేళ ఆక్సిజన్ లభించకపోతే అది ఎనరోబిక్ రెస్పిరేషన్ అవాయిడ్ శ్వాసక్రియ లోపలికి అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ లోపలికి వెళ్తుంది. ఇది గ్లూకోజ్ గురించి, గ్లూకోజ్ యొక్క విచ్చితి గురించి గ్లైకాలిసిస్ ప్రాసెస్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎక్కడ ఏటీపీలు జనరేట్ అవుతాయి, ఎక్కడ వినియోగించుకోబడతాయి, ఎక్కడ NADH2లు ఏ చర్యలు ఏర్పడుతుంది, ఏ ఎంజైము ఆ చర్యలో పాల్గొంటుంది అనేటటువంటి క్వశ్చన్లు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి పీజీ ఎంట్రన్స్ రాసేవాళ్ళు, బీడీ ఎంట్రన్స్ రాసేవాళ్ళు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. థియరీలో మనకు చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్ అనుఫార్ములా వేసినా వేయకపోయినా గ్లూకోజ్ 2 గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనే చర్యను పెట్టేసి కూడా ఆన్సర్ కంప్లీట్ చేయవచ్చు.